సమర్పించి పొంది ఉన్నాను తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చక్కటి వేళలో ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ సమయం ఇచ్చిన దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా సేవకులకు వందనాలు. చేరొచ్చిన మీ అందరికీ కూడా వందలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? ఒక్కసారి నవ్వండి ఒకసారి. ఎందుకు అంత సీరియస్గా? నేను చెప్పాను కదా, మీరు అంత సీరియస్గా ఉంటే నాకు భయం అవుతుంది. నేనేమనుకున్నానంటే ఇక్కడికి వచ్చి హ్యాపీగా మీతో పాటు కూర్చొని ఇక్కడ ఉన్నారు సేవకులు, నాకంటే పెద్దవాళ్ళు, వాళ్ళు వాక్యం చెప్తే వినాలని ఆశపడ్డాను. కానీ నాకు దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన గురించి చెప్పడం ఎప్పుడైనా సంతోషమే. ఆ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ధ్యానం నిమిత్తమై ఒక చిన్న వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 3, పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని దయచేసి 3:16 చదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటే ఆయన ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు నేను విస్తరించి మాట్లాడను, కొన్ని విషయాలు నేను చెప్పి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. మనకు తెలుసు మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు ఎంత గ్యాప్ ఉందండి. దేవుడు మాట్లాడకుండా 400 సంవత్సరాలు దేవుడు తన ప్రజలతో మాట్లాడకుండా ఉన్నాడు. దేవుని మాట అయినా కానీ, లేకపోతే ఆయన సూచన అయినా కానీ, ఆయన ప్రవక్తన అయినా కానీ మాట్లాడినట్టుగా మనం అసలు చూడం. అయితే ఆ 400 ఏండ్ల తర్వాత మత్తయి సువార్తలో చూస్తాము యేసు ప్రభు వారి యొక్క జననాన్ని చూస్తాం. ఆయన మాట కాదు కానీ శరీరధారిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈసారి మాట కాదు, నేనే ఈ భూలోకానికి వచ్చి మిమ్మల్ని నడిపించవలసిన మార్గం నేను నీకు బోధిస్తాను. పరలోక రాజ్యానికి సంబంధించిన మాటలు మీకు చెప్పి ఆ పరలోక రాజ్యాన్ని ఎలాగ స్వతంత్రించుకోవాలో, ఆ నిత్య సియోనులో, ఆ నూతన యెరూషలేములో, ఆ జ్యేష్ఠుల సంఘంలో, నీతిమంతుల ఆత్మల యొద్దకు మనం కూడా వెళ్ళాలంటే ఎలాగో మీరు వెళ్తారు అన్న మాటల్ని స్వయంగా తానే చెప్పడానికి భూమి మీదకి వచ్చాడు. క్రిస్మస్ చేసుకుంటాం చాలామంది. క్రిస్మస్ అంటే మనం చూడండి, పెద్ద కేక్ ఉంది, కట్ చేస్తాం, క్రిస్మస్ అని అయిపోతే వెళ్ళిపోతాం. ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? యేసు ప్రభుది హ్యాపీ బర్త్డే అని చెప్తాం. మా డాడీ ఒక మాట చెప్పేవాడు, క్రిస్మస్ అంటే పైన స్టార్ కింద బార్ అంట. కొంతమంది ఇండ్లలో పైన స్టారు కింద బారు. మారు మనసు లేదు, రక్షణ లేదు, దేవుని గురించిన సత్యవాక్యం గురించిన ఆ జ్ఞానం కూడా చాలా మందికి లేదు. ఈరోజు అయితే ఈ రాత్రికాల సమయంలో ఈ మాటను చూడండి. దేవుడి లోకాన్ని ఏం చేశాడంటే ఎంతో ప్రేమించాడంట. తన ప్రేమను వ్యక్తపరచడానికి చూడండి తన అద్వితీయ కుమారుని, తన సొంత కుమారుని ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభు వారిని ఈ భూలోకానికి పంపించారు. జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గమనించండి. ప్రతి ఒక్కరు ఈ భూమి మీద పుట్టినప్పుడు మనం ఏం కోరుకుంటామంటే మనకు బిడ్డ పుడితే వాడు పెరిగి పెద్దయి ప్రయోజకుడయి మంచిగా సంపాదించాలి, మంచిగా బ్రతకాలి, నిండు నూరేళ్ళు చక్కగా బ్రతకాలని అనుకుంటామా లేదండి? తన తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారిని భూమి మీదకి పంపించినప్పుడు తనకు తెలుసు 33.5 సంవత్సరాలు మాత్రమే ఈయన బ్రతుకుతాడని. ఈయనకు కూడా తెలుసు, భూమి మీదకి వచ్చిన యేసు ప్రభు వారికి కూడా తెలుసు ఈయన 33.5 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడని. చూడండి, మన క్యాన్సర్ పేషెంట్లను మీరు చూడండి, మీకు ఒక 3 సంవత్సరాల టైం ఉంది బ్రతకడానికి, ఇంకా మీరు పోతారంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందని ఎంత డిసప్పాయింట్మెంట్లో ఉంటారు. కానీ యేసు ప్రభు వారు చేసిన 3.5 సంవత్సరాల ఆ పరిచర్యల్లో ఎప్పుడు కూడా ఆయన ఏడ్చింది లేదు, దిగులు పడింది లేదు, సంతోషంగా పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నేను ఈ సార్వత్రిక సంఘం అంతా కూడా ఎత్తబడాలనేది ఆయన తలంపు, ఆయన ఆశ. కాబట్టి ఆ 3.5 సంవత్సరాల్లో నిర్విరామంగా ఆయన ఏం చేస్తాడంటండి, పరిచర్య చేస్తాడు. తలవాల్చుకోవడానికైనా ఆయనకు చోటు లేదంట. ఇంత సమయం కూడా హై టైం ఇది నాకు, ఈ 3.5 ఏండ్లలో నేను ఎంత పని చేస్తే అంత పని నేను చెయ్యాలి, ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయట్లే ఆయన. అయితే ఈరోజు నేను ధ్యానించాలనుకుంటున్న అంశం ఏంటంటే, యేసు ప్రభు పుట్టారన్నది నిజం, ఆయన బ్రతికాడన్నది నిజం, సువార్త ప్రకటించాడన్నది నిజం, శిలువ మరణం అయ్యాడని తెలుసు, అది నిజమే, సమాధి చేయబడ్డాడు అది నిజమే, మరణాన్ని గెలిచి తిరిగి పునరుత్థానుడు ఆయన తిరిగి లేచింది కూడా అంతే నిజము, ఆరోహణమయ్యే తిరిగి ఆయన
వెళ్ళిపోయాడు అన్నది కూడా నిజమే, రెండవ రాకడలో ఆయన తిరిగి వచ్చేది కూడా నిజమే. అయితే రెండవ రాకడలో ఆయన వచ్చే టయానికి మనమందరం సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క జననం కంటే ఇంపార్టెంట్ ఏంటో తెలుసా అండి? మనం మరలా పుట్టాలనేది ఆయన సంకల్పం. ఆయన పుట్టడం ఎంత ప్రాముఖ్యమో ఆయనలో తిరిగి మనం కూడా పుట్టాలనేది ఆయన యొక్క ఆశ, తలంపు, ఆయన కోరిక. కాబట్టి ఈరోజు నేను ధ్యానించాలనుకుంటున్న అంశం ఏంటంటే, యేసుప్రభువు వారి గురించి ఎన్నో వాక్యాలు వినుంటాం, ఆయన గురించి బాగా తెలుసు మీకు. అయితే నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఆయన బ్రతికినప్పుడు ఈ భూమి మీద ఆయన జీవన విధానం ఎలాగుంది, ఆయన జీవన శైలి ఎలాగుంది, ఆయన వ్యక్తిగత గుణ సౌశల్యాన్ని ఒక్కసారి మీకు నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మీకు తెలుసు, కానీ ఇంకా లోతుగా కొన్ని విషయాల్ని మనం ఒకసారి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక మాటను మనం చూద్దాం. యేసుప్రభువు వారు ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఆయన ఎలాగా వ్యవహరించారో ఒక్కసారి మనం చూద్దాం. ఒక మాటను మనం చూద్దామండి. మార్కు సువార్తలో 10వ అధ్యాయానికి వస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి 52 వచనాల వరకు చదవండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడు బర్తిమై అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిరు గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. చదవండి. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఒక గుడ్డివాడిని స్వస్థపరచాడన్న వాక్యం మనకి తెలిసింది. అయితే ఈ వాక్యంలో నుంచి నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే, నేను ఆశపడుతున్న విషయం ఏంటంటే, యేసుప్రభువు వారు ఒకరోజు నడుచుకుంటా వెళ్తున్నాడు ఒక ప్రాంతం నుంచి ఇంకొక స్థలానికి. అక్కడ ఒక గుడ్డివాడు కూర్చున్నాడంట. ఆ గుడ్డివాడికి ఒక ఆశ, యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే, ఆయన ముడితే, ఆయన తాకితే, కనీసం ఆయన నా వైపు చూస్తే నాకు స్వస్థత కలుగుతుంది, ఆయన దయగలిగిన చూపు నా మీద పడితే చాలు. చాలా మంది కూడా ఆశపడేది అదే, దేవుని యొక్క కనుచూపు మా కుటుంబాల మీద అంటే మేము దీవించబడతామని. కానీ ఈరోజు చాలా మందికి దేవుని యొక్క కనుచూపు మా కుటుంబాల మీద ఉండాలన్న ధ్యాస కూడా లేదు. ఎందుకంటే పాపం అలాగా వారి మనోనేత్రాలను ఏం చేసిందంటే మూసివేసి గుడ్డితనాన్ని కలిగజేసింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని సంగమా, ఈరోజు మీలో ఉన్న గుడ్డితనాన్ని దేవుడు తొలగించును గాక ఒకవేళ ఉంటే. ఎందుకనంటే గుడ్డితనం ఏం చేస్తుందంటే దేవుడిని చూడనీయదు. కానీ నాకు చూడలేకపోయినా యేసు ప్రభు వారిని గురించిన ఆ వాక్యాన్ని, ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఆ యేసు ప్రభుని చూడాలి. ఆయన దగ్గరికి కనుక వెళ్తే నా గుడ్డితనం పోతుందని ఆశపడి ఆయన ప్రయత్నం చేశాడు, కుదరలేదు. కానీ యేసుప్రభువు వారు ఏం చేశారంటే చూడండి, 47వ వచనం చూస్తే, దావీదు కుమారుడు యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరుకుండమని చెప్పేసి అనేకులు వానిని గద్దించిరి కానీ వాడు, దావీదు కుమారుడు, నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాడంట. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకమంతా తోసేసిన యేసయ్యకు నీ బాధ, నీ వ్యధ తెలుసు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ గుడ్డివాడిని ఎవ్వరు రానివ్వట్లేదు. కానీ యేసుప్రభు వారు ఆయన యొక్క మొరని, ఆయన యొక్క ఆ బాధని ఆయన విని, దయచేసి ఆటంకపరిచే వాళ్ళందరూ అతన్ని ఆటంకపరచకుండా నా దగ్గరకు అతన్ని పిలుచుకురామని చెప్తున్నాడు. ఈరోజు ఈ పాయింట్ నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మన గోడు వినడానికి, మన బాధ వినడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఒకడికి ఒకలాగా, ఇంకొకలాగా ప్రేమ చూపించే దేవుడు మన దేవుడు కాదు. పక్షపాతి ఏమాత్రం కూడా కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సారాకి పిల్లలు పుట్టకపోతే తన దాసి అయిన హాగరిని పంపించి ఆమె గర్భవతి అయిపోయిన తర్వాత ఈమెకు చాలా ఇంకా జలసి వచ్చి ప్రతిరోజు బాధ పెడుతుంది హాగరితో. గర్భవతికి ఎంత బాధ ఉన్నా ఇంట్లో నుంచి బయటికి వెళ్తుందా అండి? ఎంత బాధలో ఉన్న అత్తింట్లో కావచ్చు, లేకపోతే తను ఉంటున్న ప్లేస్లో కావచ్చు, గర్భంతో ఉన్న ఒక స్త్రీ ఎంత బాధ అయినా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోదు. మాటలు పడి ఏమైనా సరే కడుపులో ఉన్న బిడ్డకు క్షేమంగా ఉండాలని ఆలోచన చేస్తుంది.
కానీ ఆమె ఏం చేస్తుందంటే హాగరు ఈ సారమ్మతో పోరు పడలేక తప్పించుకొని ఇంట్లో నుంచి పారిపోతుందంటే ఎక్కడ గర్భంతో ఉన్నప్పుడు పారిపోతూ ఒక్కటి బయలుదేరుతూ ఉంటే మనం చూస్తాం 16వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చదవండి. ఆదికాండంలో దేవుడైన యెహోవా తన దూతని పంపించి హాగరు దగ్గరికి పంపించి హాగరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఆమె చెప్తుంది, ఇదిగో నా యజమానురాలు సారా ఇలాగ నన్ను చాలా బాధ పెడుతుంది, నేను ఆ మాటలు భరించలేక దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతానంటే ఆ దేవుడు అంటాడు, అమ్మా నువ్వు ఈ సమయంలో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళటం ఏమాత్రం కూడా నీకు క్షేమము కాదు. మనం ఏం చేస్తాం, సారమ్మ అయితే వాగ్దానం చేయబడింది కదా, అబ్రహాం భార్య కదా, మనకి సారమ్మ ఎక్కువ, హాగర మనది కాదు కదా, మనకు అక్కర్లేదు అంటాం మనం. కానీ దేవుడికి సారమైన ఒకటే, హాగరైనా ఒకటే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్ళి ఈ గర్భంతో కనుక నువ్వు బయటికి వెళ్తే అది ఏమాత్రం కూడా నీకు క్షేమము కాదు. నువ్వు వెళ్ళి సారా చేతి కింద నువ్వు అణిగి ఉండమని చెప్పేసి తనని పంపిస్తాడు. పంపించి కేవలం పంపించాడా ఉత్తిగా అంటే పంపించలేదా. ద్వితీయోపదేశకాండం 32:10 ఏమంటానంటే, భీకర ధ్వని కలిగిన పాడైన అరణ్యంలోను ఎడారిలోను దేవుడు వారిని కనుగొని వారిని ఆవరించి వారిని పరామర్శించి వారిని ఏం చేస్తాడంటే తన కంటికి కనుపాప వలె వారిని కాపాడుకుంటాడంట. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా, భీకర ధ్వని కలిగిన పాడైన అరణ్యంలో ఒంటరి ప్రయాణం చేస్తున్న హాగరు డిప్రెషన్లో ఉంది, యాంగ్జైటీలో ఉంది, దుఃఖంలో ఉంది, బాధలో ఉంది, ఇంట్లో నుంచి వెలివేయబడింది, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నేను చేయని తప్పుకు నిందించబడుతున్నా, నేను అడిగాను అబ్రహాం దగ్గరికి వెళ్తానని, నీవే కదా పంపించావు, మరి పంపించిన తర్వాత నాకేంటి బాధలు, ప్రతిరోజు నీతో పోరు అని చెప్పేసి నేను వెలివేయబడిందా అని చెప్పేసి ఒంటరిగా వెళ్తున్నప్పుడు దేవుడిది నాకు అక్కర్లేదు, నేను వాగ్దానం చేసిన కుమారుడు ఈమె గర్భంలో పుట్టలేదని చెప్పేసి విడిచిపెట్టాడండి అరణ్యంలో. మనం ఏం చేస్తాం, మన వాళ్ళకైతే ఒక లెక్క, ఇంకొక వాళ్ళైతే ఇంకొక లెక్క. ఒక మాట అంటారు కదండి పెద్దలు, ఒక సామెత, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా మనకు పడే మొక్కలు మనకి పడతాయంట. అలాగా మన ఆలోచనలు అలాగుంటాయి, మానవుల ఆలోచనలు అలాగుంటాయి. కానీ దేవుడు హాగర్ని కనుగొన్నాడంట, కృపచేత ఆమెను ఆవరించాడంట. ఆవరించడం మాత్రమే కాదు కానీ పంపించేటప్పుడు ఆమెను పరామర్శించాడు. ఏమో తెలుసా, నీ సంతానాన్ని నేను ఆశీర్వదించి లెక్కకు విస్తారమైన సంతానాన్ని నీ గర్భంలో నేను ఉంచి దీవిస్తానన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్పుకొని వచ్చానంటే, మన దేవుడు పక్షపాతి కాదు అని చెప్పడానికి. గర్భంతో నీవు బయటికి వెళ్ళడానికి వీలు లేదు. కానీ అదే ఆమె డెలివరీ అయిన తర్వాత బాలుని తీసుకొని తిరిగి తిత్తిలో నీళ్లు పోసుకొని అబ్రహాం పంపించిన తర్వాత వెళ్ళిపోయినప్పుడు దేవుడు అక్కడ ఆపాడండి? ఆపలేదు. నీటి ఊటను అక్కడ పుట్టించి దేవుడు చేసిన ఆశీర్వాదాన్ని నెరవేర్చి ఇష్మాయిలును కూడా అరణ్యంలో ఏం చేశాడు, ఆయన ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ గుడ్డివాడి జీవితంలో కూడా అక్కడ ఉండి అనేకుల మంది ఏం చేస్తారంటే వాడిని చీదరించుకుంటున్నారు, దగ్గరికి రానివ్వట్లా. ఈరోజు చాలా మంది చర్చెస్లో కూడా చేసుకునే ప్రేయర్స్లో కూడా దిక్కులేని వాళ్ళు వచ్చి, ప్రార్థన అవసరత ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వచ్చినప్పుడు బాధలో ఉండే వాళ్ళు అక్కర్లేదు. ఇవాళ రేపట్లో పెద్ద పెద్ద సంఘాలు ఏంటో తెలుసా, ఉన్న వాళ్ళందరూ కలుసుకొని సెలబ్రేట్ చేసుకోవడానికి చర్చ్ అనుకుంటారు. కానీ హృదయం విరిగిపోయిన వారికి, బాధపడే వారికి, నలిగిపోయిన వారికి, ఓదార్పు లేని వారికి, ఆదరణ లేని వారికి మందిరం అనేది ఒక బాగు చేసే ఒక హాస్పిటల్ లాంటిది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అటువంటి వారిని మనం ఏం చేయకూడదు అంటే ఆటంకపరచదు. ఎందుకంటే వారి గోడు వినడానికి యేసయ్య ఏం చేస్తున్నాడండి, సిద్ధంగా ఉన్నాడు. నిజం, ఆయన గుణ సౌశల్యాన్ని చెప్తానన్నాను కదా. ఈ మాటలో మనం చూసినట్లయితే యేసయ్య అంతమందిలో ఆ గుడ్డోడి బాధను ఆయన అర్థం చేసుకున్నాడు. మన యేసయ్య ఎందుకు గొప్పవాడంటే, మనం చెప్తాం బర్త్డే చేసుకుంటాం, క్రిస్మస్ అంటే అన్నీ చెప్తాం. కానీ యేసయ్య క్యారెక్టర్ని రేపొద్దున మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు, నువ్వు ఎవరిని సేవిస్తున్నావు అంటే యేసయ్యనే అంటావు. ఏం చేశాడు యేసయ్య అంటే, పుట్టాడు 25th క్రిస్మస్ అంటే సరిపోద్దా? సరిపోదు. ఆయన ఏం చేశాడు బ్రతికినప్పుడు? ఆయన బాధ వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక వేశ్య ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమని పిలుస్తున్నాడు, ఆమెని అమ్మ అని పిలుస్తున్నాడు. ఈ లోకమంతా ఆమెను రాళ్ళతో కొట్టి చంపడానికి తీసుకొని వచ్చి జడ్జి చేస్తే ఆమె క్యారెక్టర్ని, ఈయన మాత్రం ఆమె క్యారెక్టర్ని ఏం చేయట్లేదు అంటే తీర్పు తీర్చట్లేదు. ఇవాళ రేపట్లో ఒక ఆడది కలర్ఫుల్ చీర వేసుకొని ఇంతవరకు గాజులు పెట్టుకుంటే మనం ఎలా మాట్లాడతామండి? మనం మంచి మాటలు మాట్లాడతామా? వెంటనే క్యారెక్టర్ జడ్జ్ చేస్తాం. ఆమె గురించి తెలిసినా తెలియకపోయినా క్యారెక్టర్ జడ్జ్ చేసేస్తాం. యేసయ్య వేషం వచ్చి నిలబడినప్పుడు ఆమెకు రెండోసారి జన్మిస్తే నీ బ్రతుకు బాగుంటుంది, పరలోక రాజ్యంలో ఉంటావు, మారు అని చెప్పి లోకాన్ని ఆమె కోసం తరిమేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ గుడ్డోడు వేడుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, ఆయన గోడను విని దగ్గరికి తీసుకొని ఆయన ఏం చేస్తాడంటే, మీరు చూడండి అక్కడ ఆ మాటను చూడండి, 49వ వచనంలో, ధైర్యాన్ని తెచ్చుకొనుమో ఆయన నిన్ను పిలుచుచున్నానని లెమ్మని వానితో చెప్పారంట. 50వ వచనంలో, అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు
వచ్చాను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పిన వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపునంది వెళ్ళాను. అవసరంతో వచ్చిన ఆ వ్యక్తి అవసరాన్ని దేవుడు తీర్చాడు. ఈరోజు చేరిన మీ అందరి అవసరాల్ని నా దేవుడు తీర్చునుగాక. మీరు ఏ స్థితిలో ఈరోజు వచ్చారు? మీ జీవితాల్లో దుఃఖం ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, కానీ ఇక్కడ మనందరం కూడుకున్నాము దేవుని బట్టి మనం సంతోషించండి. ఎన్ని బాధలున్నా మర్చిపోండి. ఈరోజు దేవుని సన్నిధిలో ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, సంతోషంగా ఉండండి. ఎందుకంటే ఈ సంతోషాన్ని దేవుడు స్థిరపరచునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగిన వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా ఆశపడింది ఒకటి, తన ప్రజలు సంతోషంగా ఉండాలి. ఈ ప్రజలంతా కూడా పరలోక రాజ్యంలో. నరకం అంటే ఏంటంటే బాధ, పరలోక రాజ్యం అంటే సంతోషం. దేవుడు ఏం కోరుకున్నాడు? తన పిల్లలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు, కానీ బాధపడాలని ఆయన ఎప్పుడు కూడా కోరుకోలేడు. ఇది రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న సంగమా, కేవలం ఈ యేసు ప్రభు వారి బర్త్డేస్ మనం ఏదో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినామని కేక్ తీసుకొని వెళ్ళిపోద్దండి. వచ్చే సంవత్సరం నాటికి బాప్తిజం లేని వాళ్ళు బాప్తిజం తీసుకుందరు గాక. రక్షింపబడి రావాలి ఇక్కడికి. మీరు రావడం మాత్రం కాదు, ఇంకొక ఆత్మని మీరు తీసుకురావాలి. దేవుడి భారాన్ని పెట్టాడు. ఈరోజు దేవుడు ప్రేరేపిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, వస్తున్నాం పోతున్నామని కాదు, ఇక్కడ వచ్చి ఒకవేళ ఎవరికైనా రక్షణ లేకపోతే తీర్మానం చేసుకోండి, ప్రభువా నా హృదయాన్ని నువ్వు కొత్తగా రూపుదిద్ది అయ్యా మార్చి నాకు రక్షణ అని ప్రార్థన చేసుకోండి. వచ్చే సంవత్సరంలో మీరు రక్షణ పొందుకొని ఇక్కడ కనపడాలి. నేను ఆ సాక్ష్యాన్ని మీ ద్వారా వినాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన చూడండి, ఆయన గురించి ఇంకా చెప్తాను చూడండి. ఇంకొక మాట చూస్తే ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే, చదువుకుంటూ పోతే సమయం లేదు, కానీ ఒకరోజు ఆయన వాక్యం చెప్తూ 3 రోజులు సువార్తను ప్రకటిస్తూ తన పిల్లలు ఏమై ఉన్నారండి? ఉపవాసం ఉండి ఆకలితో ఉన్నారు. వారి కడుపుని కూడా ఆయన ఏం చేశాడు? వారి కడుపు బాధని ఆయన అర్థం చేసుకున్నాడు. చాలా మంది ఇక్కడ ప్రార్థన చేస్తుంటారు, ఏమని తెలుసా? నేను ఇంత కష్టాల్లో ఉంటే దేవుడు నన్ను పట్టించుకొని, నీ బాధ ఆయనకి తెలుసు, కొంచెం టైం ఉంది అంతే. 3 days చూశాడు ఆయన. 3 రోజుల తర్వాత వీళ్ళు ఆకలితో ఉన్నారని ఆయన గ్రహించి 5 రొట్టెల్ని 2 చేపలను ఆయన ఆశీర్వదించి 1000 మందికి పంచిపెట్టి 12 గంపలు మిగిలేంతగా ఆయన ఆశీర్వదించాడు. అలాగున దేవుడు మీ అవసరతల్ని దేవుడు తీర్చునుగాక. మీరు చేస్తున్న ప్రార్థనలు ఎప్పుడు వృధాగా పోవు. మీరు అడుగుతున్న విజ్ఞాపనలు ఎప్పుడు కూడా వేస్ట్ కావు. ఒక సమయం ఉంది, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. చూడండి, ఆయన మీ ఆకలిని ఎరిగిన దేవుడు, మీ కన్నీటిని చూస్తున్న దేవుడు, మీ బాధలు తెలుసు. నతానియేలు అని ఒక వ్యక్తి ఉంటాడు. ఈ మాట కూడా చూసినట్లయితే ఆ మాటను మనం చూద్దాము. ఇంకొక మాటను చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఈ మాటను చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం నుంచి 48 వచనాల వరకు చదవండి. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యుద్ధకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను సూచించునని అతనితో చెప్పెను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. చాలా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నతానియేలు అని ఒక వ్యక్తి ఉన్నాడండి. ఇతడు కూడా మనలాంటోడే. ఆ దేవుని దగ్గరికి వస్తే మాకు మంచి ఏమని జరుగుతుందా? అసలు మంచి ఏదైనా వస్తుందా నజరేతు నుంచి అని నతానియేలు అనే ఒక వ్యక్తి ఫిలిప్పుతో అంటున్నాడు. ఈ ఫిలిప్ అనేవాడు నడిపిస్తున్నాడు నతానియేలుని. ఒక్కసారి ఆ యేసయ్య దగ్గరికి నువ్వు రా, నీ బ్రతుకు మార్చబడుతుందంటే, ఈ నజరేతు నుంచి ఎవరైనా వస్తే అక్కడ నుంచి మంచి ఏదైనా వస్తుందా అని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్తే అసలు మంచి ఏదైనా జరుగుతుందా మాకు అని చెప్పేసి డౌట్తో వచ్చాడు నతానియేలు అనే ఒక వ్యక్తి. యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్య అంటున్న మాట ఏంటంటే, నతానియేలు, నీవు అంజూరపు చెట్టు, ఫిలిప్ పిలిచినప్పుడు కాదు, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడు నువ్వు నాకు తెలుసు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, నీ గతాన్ని చూసిన దేవుడు నీ భవిష్యత్తును కూడా మార్చునుగాక. ఆయన చూస్తాడు నీ ఫ్యూచర్ని. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మీ పాస్ట్ అంటే మీ గతం తెలిసిన దేవునికి మీ ఫ్యూచర్ని అనగా మీ యొక్క భవిష్యత్తుని మార్చే శక్తి ఆయనకి లేదా అండి? ఉంది. మీ భవిష్యత్తు తెలుసు. నేను చెప్పాను, ఒక యవనస్తుకు ఒక వాక్యం చెప్పినప్పుడు, అద్దం ముందర ఒకలాగుంటాం, అద్దం వెనకాల ఒకలాగుంటాం. సంఘం ముందు ఒకలాగుంటాం, సంఘం వెనకాల ఒకలాగుంటాం. తలుపు ముందు ఒకలాగా, తలుపు వెనకాల. ఇవంతా సమాజం చూస్తాం, కానీ వెనకలు ఎలాగుంటాం ఆ దేవునికి మాత్రమే తెలుసు. ఒక్కసారి రా దేవుని దగ్గరికి, దేవుని అడుగు, ప్రభువా నా బ్రతుకుని
మార్చు అని. దేవుడు నీ భవిష్యత్తుని బంగారు బాటగా మలుచును గాక. ఈ నతానీయులు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో వెళ్ళాడు ఊరికి యేసుప్రభు వారిని చూద్దామని, కానీ ఆయన ఎక్కడ కూర్చున్నాడు, ఏం చేస్తాడు, కేవలం అంజూరపు చెట్టు దగ్గర కూర్చోవడం గురించి కాదు, ఆయన గతాన్నంతా కూడా దేవుడు ఒక్క మాటలో చెప్పాడు. అప్పుడు అనుకున్నాడు, ఈయన నా గతాన్ని చూసిన ఈడు నా భవిష్యత్తును కూడా, ఈయన నా భవిష్యత్తును మార్చగలిగే శక్తిమంతుడు, సమర్థుడు అని ఆయన తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని దేవుడు ఇవ్వలేదు, లేట్ అవుతున్నాయి అని అనుకుంటాం, కానీ దేవుడు ఇచ్చేది ఏంటో తెలుసా అండి? మనకి ఎప్పుడు అవసరమో, ఏది అవసరమో, ఏ టైంలో ఇస్తే మన జీవితాలు కనపరచబడతాయో అప్పుడు ఇస్తాడు. యోసేపుని ఎంతో మంది రేపిస్ట్ అని తిట్టారు జైల్లో, చెయ్యని తప్పుకి. కానీ హోప్ వదిలేసి ఉండొచ్చు కదా, యోసేపు అనుకోయి ఉండొచ్చు ఈ దేవుడు అసలు లేడు, చెయ్యని తప్పుకి లోకమంతా నన్ను నిందిస్తుందని. కానీ ఇదే యోసేపుని తీసుకొని పోయి దేవుడు ఏం చేశాడు, సింహాసనం మీద కూర్చోబెట్టి గణపరిచాడు. అన్ని రోజులు రేపిస్ట్ నడిచిన వాళ్ళే ఇతడు లేకపోతే ఈరోజు మేము లేమని తరతరాలు చెప్పుకున్నారు. అలాగా మీ కుటుంబాల గురించి దేవుడు చెప్పుకునే స్థితిలో ఉంచును గాక. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, ఏ వ్యక్తికి కూడా తన మరణం తెలియదు, కానీ మన యేసయ్యకు తెలుసు. హృదయంలో బాధ పెట్టుకొని మోస్తూ సార్వత్రిక సంఘాన్ని చూస్తూ సంతోషంగా గడిపాడు. 3.5 సంవత్సరాలు నిర్విరామముగా నిద్రపోకుండా, ఆకలేసినా బాధేసినా, ఆయనకు అలసట వచ్చినా కూడా ఏమాత్రం కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే రెస్ట్ తీసుకోకుండా స్వార్థ పనిని జరిగించుకుంటా పోయాడు. అంత భారం ఉంది. ఆయన పుట్టుకలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన చనిపోతాడని తెలిసినా కూడా దానిని దిగమింగుకొని ఈ లోకం సంతోషంగా పరలోక రాజ్యంలో ఉండాలని చెప్పేసి ఆయన జీవితాంతం ప్రయాసపడుతూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ యేసయ్యలో ఉండే సమర్పణ మనలో కూడా రావాలి. కొన్నిసార్లు మనం తగ్గాలి. కొన్నిసార్లు చూడండి, యేసుప్రభు వారు ఏం చెప్తారంటే, మిమ్మల్ని ఏడిపించే వాళ్ళు, బాధించే వాళ్ళ కోసం మీరు ఏం చేయాలంట, ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. మనల్ని ఎవరైనా బాధ పెడితే ఏం చేస్తామండి, వెంటనే మనం ప్లాన్లు వేసుకొని, స్కెచ్లు వేసుకొని ఎట్లా కౌంటర్ ఇద్దాం, ఎలాగ వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటామని చెప్పేసి మనం ప్లాన్ చేస్తాం. యేసయ్య అంటాడు, అంతవరకు వీళ్ళకి కూడా తెలియదు. ఇశ్రాయేలీలు ఏమనుకుంటారంటే, కంటికి కన్ను పంటికి పన్ను. మనల్ని ఎవడన్నా ఏమైనా అంటే వెంటనే వాడి పళ్ళు ఎరగొట్టాలనే అట్లాంటి మనుషుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయే మాట చెప్పాడు ప్రభు. మిమ్మల్ని బాధించే వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి. ఒక చెంప మీద నిన్ను కొడితే ఇంకొక చెంపవానికి చూయించండి అంటే వీళ్ళకి అర్థం కాలేదు. ప్రేమ సామ్రాజ్యాన్ని దేవుడు ఆ సామ్రాజ్యాన్ని ఆయన ఏం చేశాడంటే స్థాపించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ యేసయ్యని సేవిస్తున్న దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయంలో మీ అందరికీ యేసయ్య ఇస్తున్న పిలుపు ఒకటే. ఆయన పుట్టుకని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మనం జరుపుకుంటున్నాం, సంతోషపడుతున్నాం. అయితే మనం సంతోషపడడం మాత్రమే కాదు, మన ద్వారా ఇతర కుటుంబాల్లో కూడా సంతోషం ఉండాలి. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి మనము పిలువబడిన వారు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ సమాధానం ఉండాలి. ఈ సంఘంలో విశ్వాసులు ఏ కుటుంబానికి వెళ్ళి ప్రార్థన చేసినా, మీరు మాట్లాడిన ఆ కుటుంబానికి ఆశీర్వాదము, క్షేమము, సమాధానము కలుగును గాక. మీరు ఎవరి ఇంటికైనా వెళ్తే అక్కడ గొడవలు కాదు ఉండాల్సింది, ఏముండాలండి, సమాధానం. కొంతమంది ఇంటికి వస్తే, కొంతమంది మా ఇంటికి వస్తే భయం అవుతుంది. ఎందుకో తెలుసా, కొన్ని మాటలు వినకూడదు అనమాట. మనం వింటే ఏమవుతుంది, రాత్రి అంతా అవే ఉంటాయి. నేను అందుకే అంటాను, కొంతమంది ఇంటికి వచ్చినప్పుడు నేను లేనని చెప్తాను మా అమ్మకి, లోపలే ఉంటాను. ఎందుకంటే కొన్ని మాటలు మనం వినకూడదు. వింటే మనకి దిగులు, మనం వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన ఆరోగ్యాన్ని ఏం చేసుకుంటామండి, మనము పాడు చేసుకుంటాం. యేసయ్య అంటాడు, మీరు దయచేసి మిమ్మల్ని బాధ పెట్టే కోసం మీరు ప్రార్థన చేయండి, మార్పు ఆయన తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాస్టమ్మ కూడా నవీన నాతో పెళ్లి చేసుకున్నాక ఏప్రిల్లో పెళ్ళి అయితే మొన్న అక్టోబర్ వరకు తిప్పుతూనే ఉన్నాను నిర్విరామంగా. రెస్ట్ లేదు నవీనకి. ప్రతి మీటింగ్కి, సేవకుల కూడికి, ప్రతి ప్రార్థనకి రెస్ట్ లేదు. నేను చాలాసార్లు బాధపడ్డాను, ఎంత తిప్పుతున్నాను, అలసిపోయేది పాపం. నిద్రపోయడానికి కూడా టైం ఉండేది కాదు. ఒక్కొక్కసారి అయితే పొద్దునే లేచి వెళ్ళిపోవాలి. 5కి 4కి బస్సు ఉంటే లేపడం, వెళ్ళిపోవటం. అట్లా 2-3 months వెళ్తున్నాం, ఎప్పుడు ఏం కాలేదు. కానీ పోను నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇంత తిప్పుతున్నాను, దీని ఆరోగ్యం ఏమైపోతుంది. ఆలోచన చేశాం. 3 నెలలు అయిపోయినాయి. 4 ఈ మాటలు చెప్పచ్చో లేదో కానీ నన్ను క్షమించండి, కానీ చెప్తున్నాను, దేవుడి నామాన్ని గణపరచాలి కాబట్టి మా గురించి కూడా మేము ఎప్పుడు ఆలోచించుకోలే. 5 నెలలు గడిచిపోయినాయి. అది అడుగుతారు కదండి, ఏమన్నా మంచి వాడతా అని అందరు అడుగుతారు. మేమిద్దరం ఎప్పుడు ఆలోచించలేదు దాని గురించి. పోతూ నా ఊరికే ఒకరోజు అందరూ అడగడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కూర్చొని ఆలోచన చేసిన, ఇంత తిప్పి ఇంత నేను ట్రావెల్ చేపిస్తే ఇంకెక్కడ తిరుగుతుంది. చాలా బాధపడ్డాం. మీరు నమ్మరు, లాస్ట్ మంత్ ఒక 1 month క్రితం కూడా అక్టోబర్లో రాజమండ్రిలో ప్రేయర్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళాను. అక్కడ రెస్ట్ లేదు, పొద్దున్న ప్రేయర్, సాయంత్రం ప్రేయర్. సరే అని నా ఫ్రెండ్ కూడా ఏం చేస్తాడంటే,
కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని ఎక్కడికో తీసుకుపోతే లోతు కిందికి ఉన్నాయి మెట్లు, 100 మెట్లు. అది దింపించి మళ్ళీ ఎక్కించాను. తర్వాత నడవలేక నడిచింది పాపం. అది కాదని నెక్స్ట్ డే మార్నింగ్ లంబసింగి అని చెప్పేసి అదొక ట్రెక్కింగ్ ఉంటే ట్రెక్కింగ్ చేద్దామని చెప్తే, సరే ట్రెక్కింగ్ వద్దు నడవలేమని చెప్పి కారులో వెళ్ళి మళ్ళీ కారులో వచ్చి కొద్దిసేపు నడుచుకుంటా భయంకరంగా తిప్పాను. కానీ దేవుడు ఇవ్వాలి అనుకున్నప్పుడు కొండలు ఎక్కువ గుట్టలు దిగు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అందరు చెప్పారు మీరు రెస్ట్ తీసుకోవాలా, ఇంత తిరగద్దు అది ఇది అన్నప్పుడు బాధపడలేదు, కానీ అనిపించింది ప్రభువా ఎందుకు ఇలాగా అని. కానీ దేవునికి తెలుసు ఎప్పుడు ఏమి ఇవ్వాలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన గోడు మన బాధ ఆయనకు తెలుసు. ఒక సమయం అనేది ఉంటుంది. నేను చాలా బాధపడ్డాను, ఎంత తిప్పినా నీ అమ్మాయిని అని చెప్పేసి. తట్టుకుంటుందా లేదా అని కూడా అనుకున్నాను చాలాసార్లు సేవలు, కానీ తట్టుకోండి. ఒక్కొక్కసారి నాకే చిరాకు వచ్చేది. కొన్నిసార్లు సంఘంలో ఎలాగుంటాయంటే మనం ప్లాన్ చేయకపోయినా కొన్నిసార్లు ఎక్కువ చిరాకు వస్తుంది, ఎక్కువ కోపం వస్తుంది. సంఘం మీద చూపించలేము, అది మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి మీకు చెప్తున్నా, మంచోళ్ళు కాబట్టి. మా వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి ఒకసారి చిరాకు వస్తుంది. ఆ చిరాకు అంతా సంఘం మీద చూపించలేము, మీద ఇట్లా నవ్వుతూ ఉండాలి, లోపల బాధ ఉన్నా. ఇంటికి వచ్చి నాకు ఎవరు ఉంటారు, నవ్వినానే ఉంటుంది. ఇంకా చిరాకు పడినా కూడా పాపం తనే వచ్చి మళ్ళీ ప్రేమగా మాట్లాడి ఓదారిస్తుంది, ధైర్యం చెప్తుంది. అప్పుడు అనుకుంటాను ప్రభువా నాకు ఏది అక్కరుందో అది నువ్వు ఇచ్చావు. చాలాసార్లు నేను మా నాన్న చనిపోయినాక నాకు ఏదైనా బాధ వచ్చినప్పుడు అమ్మకి చెప్పుకోను, తమ్ముడికి చెప్పుకొని, చెల్లికి చెప్పుకోను. ఎవరికి చెప్పాలి, నాకు ఎవరున్నారని దేవుడిని అడిగేటోడిని. కానీ దేవుడు నా గోడు వినడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన యేసయ్యకి అన్నీ తెలుసు. నా గురించి తెలిసిన దేవునికి మీ గురించి ఇంకా బాగా తెలుసు. మన అవసరతల్ని అక్కరతలను ఆయన ఎరిగినవాడు. ఒక్కసారి అన్ని చదువుకుంటా నేను ప్రార్థన చేస్తాను, చదవాల్సిన అక్కర్లేదు, చెప్పుకుంటా పోతాను. చూడండి, నతానియేలు గతాన్ని చూసిన దేవుడు ఆయన భవిష్యత్తుని మార్చగలిగే శక్తివంతుడు, సమర్థుడు. దేవుడు వాగ్దానం చేసి తప్పడానికి ఆయన నరమాత్రుడు కాదు, ఆయన నమ్మదగినవాడు. మీ జీవితాల్లో చేసిన వాగ్దానం ఆయన నెరవేర్చును గాక. మీరు చూసుకుంటా పోండి, గుడ్డివాడైనా, పక్షవాతం ఉన్నవాడైనా, కుంటివాడైనా, ఎవడైనా స్వస్థపరచడానికంటే ముందు వాళ్ళతో ఏం చేశాడు, ఆయన ప్రేమగా మాట్లాడుతున్నాడు, దగ్గరికి తీసుకుంటున్నాడు. దొంగలు కానీ, వ్యభిచారులు కానీ, అన్యాయం చేసిన వాడు కానీ. లాస్ట్కి మా వాళ్ళు ఏం చేశారంటే ఒక డౌట్ అడిగారు. ఒకరోజు ఒక ముస్లిం అమ్మాయి బాప్తిజం తీసుకుంది వేరే చోట, మా చర్చికి వచ్చింది, డైరెక్ట్గా బల్లారాధనలో కూర్చుంది. బుర్కా వేసుకొని వచ్చింది ఆమె, ఇంట్లో తెలియకుండా సీక్రెట్గా వచ్చింది చర్చ్కి. బుర్కా వేసుకొని వచ్చి బల్లారాధనలో కూర్చుంటే నేను బల్ల ఇచ్చిపోయినప్పుడు ఒక సిస్టర్ అబ్జెక్షన్ చేసింది. బుర్కా వేసుకొని కూర్చుని నాకు ఎలా ఇస్తావు నువ్వు అని. సరే అని చెప్పేసి నేను ఇచ్చేసి ప్రేయర్ అంతా అయిపోయినాక అడిగితే ప్రాబ్లం ఏంటంటే అంటే బుర్కా వేసుకుంది కదా, నువ్వు ఎలాగిస్తావు, బుర్కా వేసుకొని తీసుకోకూడదు కదా అంటే, ఎక్కడైనా దేవుడు చెప్పాడు అట్లా అన్నాను నేను. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు నీకు అన్నీ బాగున్నాయి కాబట్టి నువ్వు వస్తున్నావు, ఆమె ఇంట్లో పరిస్థితులు నీకు తెలియదు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే అట్లా ఎవరైనా వచ్చినప్పుడు కొంతమంది మనం ఏం చేస్తాం అంటే చీదరించుకుంటాం, పక్కన పడేస్తాం. యేసు ప్రభు వారి దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఆయన చీదరించుకోయింది లేదు. ఎందుకంటే ఆయన ఒక మాట, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక రోగికి మాత్రమే వైద్యుడు అవసరం. అందరు పర్ఫెక్ట్గా ఉంటే ఆయన అవసరం ఏమైనా ఉందా అండి? ఇక్కడ ఎవరికైతే అవసరమో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఆ భారం దేవుడి సంఘం మీద ఉంచును గాక. ఈ దర్శనం కేవలం సేవకుల మీద ఉంటే సరిపోదు, సంఘం మీద కూడా ఉండాలి. ఈ పుట్టినరోజు యేసుప్రభు వారి పుట్టినరోజు యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, సేవకులకు ఉన్న దర్శనం సేవకులకి ఇద్దరికి ఉంటే సరిపోదు, సంఘానికి కూడా ఆ భారము దర్శనము ఉండాలి. సంఘం గురించి, సంఘ క్షేమం గురించి, సంఘం ఆరోగ్యంగా ఉండాలి. సంఘం ఆరోగ్యంగా ఉండడానికి నేనేం చేయాలి, సంఘానికి గాయమైనప్పుడు నా వంతుగా నేనేం కృషి చేయాలి. యేసుప్రభు వారు 3.5 సంవత్సరాలు రాజ్యాన్ని ఎలాగ కట్టాలి, ఇదే ధ్యాస. ఇది తప్ప వేరే ధ్యాస ఆయనకు లేనే లేదు. ఆయనను వెంబడిస్తున్న వాళ్ళకి మాత్రం ఆ ధ్యాస లేదు. యేసయ్య ఎంత, నేను బుర్కా మ్యాటర్ చెప్పాను కదా, యేసుప్రభు వారు ఎంత గొప్పడు చూడండి. యేసుప్రభు వారిని దొంగ ముద్దులు పెట్టి అమ్మడానికి వచ్చాడు ఒకడు, యూదా ఇస్కరియోతు, తన సొంత శిష్యుడు. ఆయన చేతులారా ఆయన తల మీద చేతులు పెట్టి అభిషేకించి పంపించిన సేవకుడే ఏం చేస్తున్నాడండి, ఆయన్ని అప్పగించడానికి వెండి నాణాలు జోబులో పెట్టుకొని కూర్చునంటే అతనికి ఏం తీస్తున్నాడంట, బల్ల తీసుకొని మొదటి మొక్క ఆయన చేతులను ఆయన పెట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడన్నా మార్పు వస్తుందేమో. ఈ మాటలన్నీ కలగలిపి ఒకటే నేను చెప్తాను, మన ధ్యాస, మన ఆలోచనలు, మన ఆశలన్నీ ఆయన రాజ్యాన్ని కట్టడానికి ఉండాలి, ఉండునుగాక. ఈ రాత్రికాల సమయంలో సేవకుడిగా దేవుని పాదాల దగ్గర నేను కూడా నేర్చుకుంటున్నాను దేవుని వాక్యాన్ని. అయితే ఒకటే మాట, బ్రతికినంత కాలం ఆయన రాజ్యం గురించి మన ధ్యాస
ఉండాలి. మొదట మీరు మారాలి, మీ తర్వాత మీ కుటుంబం మారాలి, ఆ తర్వాత లోకంలో ఇదిగో చీకట్లో ఉన్న అనేక మందిని మనం ఎక్కడికి లాగాలండి? తన వెలుగులోనికి లాగాలి, తీసుకురావాలి. అలాంటి మహాకృప దేవుడి సంఘానికి దయచేయునుగాక. ఆయన పుట్టుకలో ఉన్న సంతోషం చెప్పాను కదండి, 400 సంవత్సరాలు అసలు దేవుని మాట కానీ ఊసు కానీ లేనే లేదు. కానీ 400 ఏండ్ల తర్వాత భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. అందుకే అంటారు జాయ్ టు ద వరల్డ్ అని. లోకంలో ఏం కలిగిందంట? సంతోషం. ఆ సంతోషం ఎందుకు? ఆయన ఈ భూమి మీదకి శరీరధారిగా ఆయనే దిగి మన మధ్యలోనికి వచ్చాడు, మన మధ్య నివాసం చేశాడు, తన కార్యాన్ని సంపూర్తి చేసుకొని తిరిగి ఆయన అక్కడకు వెళ్ళాడు. అయితే రెండవ రాకడ ఒకటి ఉంది. ఆయన వస్తున్నాడు మళ్ళీ త్వరగా, మేఘాల మీద తన పరిశుద్ధుల్ని వెంట పెట్టుకొని ఆయన వస్తాడు. ఆ రోజు నువ్వు ఎదుర్కోవాలి. ఊరికే సండే చర్చికి వచ్చిపోతుంటే సరిపోదు. నూతన యెరూషలేములో జ్యేష్ఠుల సంఘంలో నీతిమంతుల ఆత్మల మధ్యలో నీవు కూడా ఉండాలంటే నీలో ఏముండాలి? సంపూర్ణత, క్రీస్తుతో సమానమైన సంపూర్ణత. ఎలాగొస్తుంది? ఒకడు విశ్వసించి దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొందుకొని బాప్తిజం తీసుకొని లాస్ట్ వరకు అందరు ఏమనుకుంటారంటే నేను ఇక్కడ చచ్చిపోతే పరలోక రాజ్యం అనుకుంటారు. ఇక్కడ చచ్చిపోతే కాదు, బ్రతికున్నప్పుడు నువ్వు తిరిగి పుట్టాలి మళ్ళీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మారినప్పుడే నీకు పరలోక రాజ్యంలో నీకు స్టార్ట్ అయింది నీ జర్నీ. నువ్వు అక్కడి వరకు కాపాడుకోవాలి, అక్కడ నీకు బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి దేవుడు ఈరోజు రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయునుగాక. సేవకులకున్న ఆ యొక్క దర్శనము భారం మీకు కూడా ఉండాలి, ఉండునుగాక. దేవుడి కొద్ది మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. సమయం ఇచ్చిన సేవకులకి అలాగే